బాబాయ్ బాబాయ్ ప్లీజ్ బాబాయ్, రవిని ఏం చేయొద్దు బాబాయ్, తను లేకుండా నేను ఉండలేను, మమ్మల్ని విడతీయొద్దు బాబాయ్ ప్లీజ్ బాబాయ్. రవి! వద్దు బాబాయ్ ప్లీజ్ బాబాయ్. బాబాయ్ రవిని కొట్టొద్దు బాబాయ్. బాబాయ్ వదిలే బాబాయ్. కోయంబత్తూరు నుంచి మా అమ్మాయిని ఇంత దూరం తీసుకొచ్చావు, మగాడివే. ఇప్పుడు దీన్ని చేయి పట్టుకున్నావంటే నీకే వదిలేసి వెళ్ళిపోతా. ట్రై చేయి రా. కోయంబత్తూరు నుంచి తిరుపూరు, చెన్నై, చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, రాజమండ్రి దాటి వైజాగ్లో దిగానంటే నాకిక్కడెవడో ఉన్నాడనే కదరా. అంటే ఇప్పుడు వాడెవడో వచ్చి నిన్ను కాపాడతాడన్నమాట. పిలవరా, పిలో. ఎలా పడితే అలా పిలిస్తే అల్లా టప్పాగా వచ్చేయడానికి కాడు నీలాగా నాలాగా సామాన్యుడు అనుకున్నావేంట్రా హీరో? అప్పుడియా ఎలా వస్తాడురా? ఎక్కడి నుంచి వస్తాడు? భూమిని బద్దలు కొట్టుకున్నా, ఆకాశాన్ని చీల్చుకున్నా ఎలా వస్తాడు? అంతలా చింపుకొని రావటానికి, చీల్చుకొని రావటానికి నాదేమైనా తొలి పరిచయం ఏంట్రా? ఫస్ట్ టైం వైజాగ్ వచ్చారు, కార్లు అద్దె, డీజిల్ బిల్లు, డ్రైవర్ బత్తాలు ఇచ్చేస్తాను. పక్కనే ఋషికొండలో రాజుగారి బిర్యానీ అని ఉంటుంది, తినేసి లాగించేయండి. లేదు పని చేయడం ఎలాగో ఇంత దూరం వచ్చాం, అన్నయ్య కూతురు పెళ్ళి ఉంది, 4 అక్షంతలు వేసి వెళ్ళిపోదాం అనుకుంటే ఉండండి. పెళ్లి చూసుకుని చీకటితో బయలుదేరిపోవచ్చు. సారీ రా రవి, రాత్రి నేను కక్కుర్తి బ్యాగులు పడిపోయి లెగలేకపోయాను. తుడుచుకో. ఇప్పుడే కదరా వేసారు క్లాస్ ఎపీరియన్స్ అని. బిర్యానీ తినండి అంటే దెబ్బలు తింటాం అంటున్నారు. సరే కానివ్వండి. మా उड़ीसा बॉर्डर లో ఎంటర్ అయ్యాడు. हम लोग उसको फॉलो कर रहे साहब. जल्दी जाओ. जल्दी जाओ. దొరికాడా? आप बिल्कुल फिक्र मत करिए साहब. ఎంతమంది వెళ్తున్నారు? हम 20 జనే 6 బళ్ళలో వెళ్తున్నాం. వద్దుందా చస్తారా నా కొడుకలారా? 50 మందిని వెళ్ళమన్నానుగా. అరే సాబ్, మనం ఫాలో చేయాల్సింది ఒక్కడే కదా సాబ్. ఒక్కడే, కానీ వాడు మగాడు. అరే మేము కూడా మగాడమే కదా సాబ్. ఏరా? అవును భయ్యా. మొలతాడు వేసుకున్న మగాడు వేరు, తలకాయలు తీసే మగాడు వేరు. వాడా రెండో టైపు.
గీతకిటి వైపు చావుంది. కాలుంది కదా అని ఎవడైనా గీత దాటితే కోతే నా కొడకల్లారా. ये मेरा एरिया, तू आंध्रा से आया, क्या उखाड़ लेगा ना तू? దీనికి ఏరియాలు తెలియవురా. పోటు పడితే ఏ స్టేట్ వాడికైనా చావొక్కటే. దమ్ముంటే అడుగు ముందుకేసి చూడు. नहीं नहीं भाई, वो చిన్నవాడు మామూలువాడు కాదు. బద్మాష్ छोड़े साले. తెలుగోడు అమ్మవారికి బలి ఇచ్చినట్టు నరుకుతున్నాడా? రారా రా, అడుగు ముందుకి. నాకెదురొచ్చేవాడు ఒంట్లో ప్రాణం పోయే వరకు పోరాడాలి. వాడి కంట్లో భయం చూస్తే కత్తి దిగదరా. ఫోన్ అయిపోయాడా? వాడు 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 పారిపోతున్నాడు సాబ్, పారిపోతున్నాడు. పారిపోయాడు? అవును సాబ్, నిజంగా పారిపోతున్నాడు సాబ్. వాడిని మేము ఫాలో అవుతున్నాం సాబ్, ఫాలో అవుతున్నాం. హలో, వీళ్ళు ఒక మినిస్టర్ ప్రైవేట్ గుండాలు. వాడు పెట్టిన బీర్కి బిర్యానీకి న్యాయం చేస్తున్నారు అంతే. ఊరే ఓవర్ సైజ్ ఎద్దులారా, ఎంతసేపు తరుముతారా? దొరకలేదని చెప్పండి రా, వెళ్ళండి రా, వెళ్ళండి. పోండ్రా. వెళ్ళకపోతే వెళ్ళకపోతే రెండు జరుగుతాయిరా. ఒకటి నేను మిమ్మల్ని కొట్టడం, రెండోది నేను ఇంతవరకు వాడలా. ఊరే, నాకు తెలియక అడుగుతాను, నేను సరిగా కొడుతున్నాను లేకపోతే మీరు కొంచెం ఓవర్గా పడుతున్నారా? హెయిర్ కట్ బాగుంది, ఎక్కడ చేయించా? మొహం మీద కొట్టకని చెప్పాను, నా గ్లామర్ దెబ్బతింటదని. గార్దిల్లారా, అసలే పెళ్లి కాలేదు. 10 మంది అబ్బాయిలకి 8 మంది అమ్మాయిలు ఉన్నారు. మొహం మీద కొడితే ఇంకా నా గ్లామర్ దెబ్బతిని నన్ను ఎవరు చేసుకుంటారా? ఎవరు చేసుకుంటారు? మనోడు చావాళ్ళండి, చస్తే ఆడు హీరో ఎట్ అవుతాడు. అసలు వాడి కథ నేను ఎందుకు చెప్తాను చూడండి. ఇప్పుడే అసలు కథ మొదలవబోతుంది.
బాస్కెట్ బాల్ ఆడమంటే ఫుట్బాల్ ఆడతావేంట్రా? బుద్ధి లేదురా నీకు? ఏంటి తమ్ముళ్ళు క్యాంటీన్ దగ్గర గొడవ చేశారంట? ఏంటంత టెన్షన్ ఉన్నారు? నేను రివెంజ్ కోసం రాలేదమ్మా. కాలేజ్ అన్నాక విని మామూలే. మనకు కొంతమంది నచ్చరు, వాళ్ళని కొట్టాలనిపిస్తుంది. నాకు వీడి హెయిర్ స్టైల్ నచ్చలేదు, అలాగని గుండు గీసేస్తానంటే తప్పు కదా? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? లయోలా కాలేజ్ సెక్రటరీ. రే, ఒకప్పుడు నేను అదే కాలేజీకి సెక్రటరీగా చేశాను. అప్పుడు నువ్వు మీ అమ్మ దగ్గర పాలు తాగుతున్నావు. చూడు, ఈ కాలేజీలో నువ్వు నేను ఒక్కడే మిగలాలి. ఎప్పుడు వెళ్తున్నావు? ఇక్కడే ఉండరా? తమ్ముడు మగడైతే ఇక్కడే ఉండరా? ఇప్పుడే వచ్చేస్తా. మీరేంట్రా ఇంకా ఇక్కడే ఉన్నారు? ఏందమ్మా నీకు స్పెషల్ చెప్పాలా? రే డానీ, మళ్ళీ మీ బ్యాచ్ కాలేజ్ క్యాంటీన్ దగ్గర రౌడీలా రాకండి. క్యాజువల్ గా చెప్పా, నేను కామెడీగా వచ్చారు ఈసారి. చెప్పబాయ్, ఏం చేస్తున్నావురా నువ్వు? ఎంత డేంజరస్ పొజిషన్ లో ఉన్నావో తెలుస్తుందా నీకు? ఏంటి టెలిస్కోప్ లో చూస్తున్నావా? వేరే పనేం లేదా నీకు? అయినా ఇంట్లో కూర్చోక ఎందుకు నీకు ఏజ్ లో? నా ఏజ్ గురించి మాట్లాడాలంటే వాయించేస్తాను. స్టీల్ బాడీ నాది, స్టీల్ బాడీ. సర్లే పని చూసుకో. చిచ్చా, రాను రాను వీడు కేర్లెస్ గా తయారవుతున్నాడే. వీడికి ఎలా చెప్తే అర్థం అవుతుందో అర్థం కావట్లేదు. వెంకట్, పని పూర్తయిందా? బాంబ్స్ అన్ని ఫిక్స్ చేస్తాను. 150 బాంబులు ఒకసారి వెళ్తాయి. అయితే నేను సైరన్ ఇచ్చొస్తా. క్యారేజ్ బాబాయ్ ఎక్కడ? రాలేదు వెంకట్, బయలుదేరి ఛాన్స్ అయిపోయిందే. ఇందాక నేను మాట్లాడాను, ఎక్కడ ఉండుంటాడులే. నేను బాంబులు బ్లాస్టింగ్ చేసి వస్తా. బాబాయ్ 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 బాబాయ్, రెస్పాన్స్ లేదేంటి బాబాయ్? బాబాయ్ ఎక్కడ ఉండిపోయాడు? బాబాయ్ అలా కుదరదు వెంకట్.
ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. డూ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TFC Media YouTube channel.